సో 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 వాల్యూమ్ 2 నుంచి లాస్ట్ 3 ఎపిసోడ్స్ ఇంకొక ఎపిసోడ్ మిగిలింది. అది ఫస్ట్ నాడొస్తది. సేఫ్ టు సే చెప్పేస్తున్నా, దిస్ విల్ బి ద బెస్ట్ సీరీస్ ఆర్ దిస్ విల్ బి ద బెస్ట్ పీస్ ఆఫ్ ఫిక్షన్ ఇన్ అవర్ లైఫ్ టైమ్. నా ఫీలింగ్ అంటే లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ గ్యారంటీగా. ఇప్పుడు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అంటాము, 'బ్రేకింగ్ బ్యాడ్' అంటాం, కొంతమంది 'సోప్రానోస్' అంటారు, కొంతమంది 'ద వైర్' అంటారు. 'స్ట్రేంజర్ థింగ్స్' ఈస్ వన్ ఆఫ్ ది సీరియస్‌లీ అంటే లైక్ ఒక ఆర్చ్ పెట్టుకుంటాం చూసారా? ఎళ్ళిపోయింది. పీక్‌కెళ్ళిపోయింది. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ కూడా రాలేదు. లాస్ట్ ఎపిసోడ్‌లో ఎవ్రీథింగ్ ఈస్ రైడింగ్ ఆన్ ఇట్. బట్ సేఫ్ టు సే అయిపోయింది భయ్యా. నిజంగా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పీసెస్ ఆఫ్ ఫిక్షన్ వీవ్ గాట్ వన్ పీస్. అట్లా ఆ రేంజ్‌కి వెళ్ళిపోయిందన్నట్టు. అరే! సీజన్ 5 3 ఎపిసోడ్స్‌లలో సెకండ్ ఎపిసోడ్ ఒక రకంగా స్టార్ట్ చేసిండు. అది స్టార్ట్ అయిన తర్వాత ఐల్ బి వెరీ హానెస్ట్, నేను జనరల్ బూతులు మాట్లాడను. నా మైండ్ దెంగింది. పోయింది. అంతే. ఏంట్రా అంటే లైక్ చెప్తున్నా గదా! ఎవ్రీ సింగిల్ థింగ్ మనం ఇప్పటివరకు అనుకున్నయన్నిటి గూడా అలా టచ్ చేస్తూ ప్రతి వాటికి సూపర్ ఎండింగ్స్ ఇస్తూ కొత్త విషయాలు ఓపెన్ చేసిండు లాస్ట్ మినిట్ వరకు. ఆళ్ళు కొత్త విషయాలు చూస్తుంటే దీన్ని ఇప్పుడు ఎట్లా ఎండ్ చేస్తావు అనే డౌట్ వస్తుంది. బట్ నువ్వు ఎండ్ చేస్తావు నమ్మకం కూడా వస్తుంది. ఎందుకంటే ఎమోషన్స్ వర్క్. ఎవ్రీ సింగిల్ థింగ్ ఫిట్స్ లైక్ ఎ పజిల్. అలా ఎలా కట్ చేసావురా, అలా ఎలా రాసావురా అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. హాలీ క్యారెక్టర్ తోటి ఒక టాంజెంట్ తీసుకెళ్ళిండు. దాని నుంచి ఇంకొక టాంజెంట్ యాడ్ చేసిండు. మళ్ళీ దానికి ఇంకో థియరీ పెట్టి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం ఉంటది. నాకు మతిపోయింది. ద బెస్ట్ పార్ట్స్ ఆఫ్ థీస్ 3 ఎపిసోడ్స్ ఈస్ డస్టిన్ అండ్ స్టీవ్. వీళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద రిఫ్ట్ అయితే స్టార్ట్ అయింది. మనకి సీజన్ స్టార్ట్ అయిన తర్వాతనే అర్థమైపోయింది. వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. మనకు నచ్చదు వాళ్ళు గొడవ పడుతున్నారు. ఎందుకు గొడవ పడుతున్నారు? ఏంటి? ఆ రీజన్‌ని ఎంత బాగా చూపించిండంటే నాకు మతిపోతుందసలు. అరే! అలా ఎలా రాసావురా రైటింగు? నిజంరా ఎడ్డీ గాడు అట్లా చనిపోవడానికి కారణం అది. లిటరల్‌గా మనం ఒకసారి ఆలోచిస్తే అర్థమైతది. వాడెందుకు చచ్చిపోయాడేటి? అది నిజంగానే సూపరా? అట్లా ఏమైంది? క్యారెక్టర్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అయింది? వాటన్నిటిని గట్టి కొడితే ఒక 15 డైలాగ్స్ ఉంటాయి గంతే. ఆ 15 డైలాగ్స్‌లో పెట్టిండు భయ్య. అండ్ ఒక సీన్ ఉంటది. మనకి ట్రైలర్‌లో చూస్తుండే. ట్రైలర్ చూడండి మీకు ఇంకా స్పాయిలర్స్ అనకండి. అమ్మ బాబోయ్! అక్కడ ఒక సీన్ పడ్డది భయ్య. సీరియస్‌లీ చెప్తున్నా కళ్ళకించి నీళ్ళు తిరుగుతున్నాయి అట్లా. ఆ రేంజ్ రైటింగ్ లైక్ ఆ క్యారెక్టర్స్ మీద మనకెంత ప్రేముందో, ఆ క్యారెక్టర్స్‌కి ఏమన్నా అయితే మనకెంతకంత వాట్ యూ సే బాధ అనిపిస్తదో అంటే ఇప్పుడేమన్నా అయితదా అవ్వట్లేదని నేనేమి చెప్పను. 3 ఎపిసోడ్‌లు వచ్చేసినాయి ఆల్రెడీ. బట్ స్టిల్ మీరు చూసేయండి. బట్ ఎంత బాధ అనిపిస్తదో మనకు తెలుస్తా ఉంది. నాన్సీ అండ్ జానథన్ పరిస్థితి ఏంటి? వాటన్నిటిని మనం అనుకోని థింగ్స్ అన్నీ జరుగుతా ఉంటాయి. అండ్ ఇట్ ఫీల్స్ రైట్. పజిల్ పీస్ లెక్క పర్ఫెక్ట్‌గా కూర్చుందక్కడ. సెట్ అయింది. అన్‌బిలీవబుల్ సీరియస్‌లీ. అండ్ కొత్త థ్రెట్ వచ్చింది. డాక్టర్ కే ఏంటి? దీనివల్ల ఏం జరిగింది? ఇవన్నీ పక్కన పెట్టుకున్నా గాని వెకినా గాని కథలేంట్రా? లైక్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్‌లీ రిటన్. అండ్ చెప్తున్నా కదా! ఎవ్రీ సింగిల్ థింగ్ ఇదొక వీక్ లింక్ అనుకుంటాం ఈ సీరీస్‌లో. దాన్ని పట్టుకొచ్చిండు. దాన్ని పట్టుకొచ్చి వేరే రకంగా కనెక్ట్ చేసిండు. అద్భుతంగా అనిపించింది. అండ్ ఆబ్వియస్‌లీ మనకి సీజన్ 5 వాల్యూమ్ 1 ఎండ్ అయ్యేది ఎట్లా విల్‌గానికి పవర్స్ వచ్చేసినాయి. హి ఈస్ రెస్క్యూయింగ్ ఎవ్రీథింగ్. మనం నెత్తురుకు మరిగిన హంగ్రీ చీజ్ ఎడిట్‌లన్నీ యేసుకున్నాం. అంతా బానే ఉంది. ఆ క్యారెక్టర్‌తో అనే క్యారెక్టర్ తోటి ఒక టాంజెంట్ ఎళ్ళిపోయిండు భయ్య. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్ సీన్స్. ఒక సీన్ పడతది. పీక్. నేను దీన్ని అనవసరంగా పిచ్చి చేస్తారా? ఎందుకంటే లైక్ ఒక వోక్ థింగ్ అవనుకున్నా గాని లేదు భయ్య. ఇట్ వాస్ రిటన్ మోస్ట్ బ్యూటిఫుల్లీ. మస్త్ అనిపించింది. లైక్ ఎమోషన్ తగులుతుంది. ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ విల్‌కి కనెక్ట్ అయ్యే ప్రతి క్యారెక్టర్ అక్కడ ఎందుకుంది? ఆ క్యారెక్టర్ వల్ల గాని క్యారెక్టర్ ఆ వాని లైఫ్ ఎలా మారింది? చాలా బాగా పెట్టుకున్నారు. అండ్ ఆల్సో వి గాట్ దిస్ హాలీ అండ్ మన మ్యాక్స్ వీళ్ళది నడుస్తా ఉంటది. దాన్ని యూజ్ చేసిన విధానము. వెక్నా గాని పాస్ట్ ఏంటో కొంచెం చిన్న గ్లింప్స్ ఇచ్చిర్రు. స్పాయిలర్స్ అనుకోకండ్రా బాబు! మనకు ఆల్రెడీ తెలిసిన సిట్యుయేషన్ అని చెప్పేసి. దాన్ని ఇంకా ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉంటారు. లైక్ ఎక్స్‌ప్లోర్ చేసిర్రని నువ్వు చూసేసేయి. నాకు అర్థం కావట్లేదు. నేను ఐ థింక్ సీజన్ 5 వచ్చినప్పుడు కూడా నేను ఒక హైలో మాట్లాడేసా అని చెప్పాను కదా! నేను మేబీ అదే హైలో ఉన్నానేమో నాకు తెలియట్లేదు గానీ పీక్ నాకు నెగెటివ్స్ ఏమైనా ఉన్నాయరా అంటే మాత్రం మేబీ లైక్ చాలా పెద్ద స్టోరీ ఉంది. సీజన్ 5లో కూడా చూపించే ఎలిమెంట్స్ అన్ని కూడా చాలా థింగ్స్ ఉంటాయి. మేబీ ఇంకొక సీజన్ ఉంటే బావుంటదేమో. బట్ స్టిల్ ఐ కాంట్ రియల్లీ సే థట్ ఆల్సో. ఎందుకంటే ఒకవేళ గనక వాళ్ళు అంత టైమ్ తీసుకొని ఇంకొక సీజన్ చేసినా గాని నేనిప్పుడు ఫీల్ అయ్యే థింగ్స్ ఇప్పుడు నాకు నచ్చిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంకా డ్రాగ్ ఔట్ అయిపోయి ఇంకా చేసేవాళ్ళేమో. అండ్ దిస్ ఈస్ ద గుడ్ థింగ్ దట్ దే ఆర్ గివింగ్ us లెంథియర్ ఎపిసోడ్స్. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సీజన్ 8 మింగిందక్కడే. లిటరల్‌గా అక్కడ వాడు ఏదో కంప్లీట్ చేసేద్దాం, రష్ చేద్దాం అనిపిస్తా ఉంటది. ఇక్కడ ఏది కూడా రష్ అయినట్టు ఎక్కడ అనిపియదు. ప్రతి క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ పే ఆఫ్ పడతా ఉంటది. ప్రతి క్యారెక్టర్‌కి టైమ్ ఇస్తాడు. అది నాకు చాలా బా నచ్చుతుంది. ఏమో భయ్యా ఇంకేం చెప్పలేకపోతున్నా. ఐ రియల్లీ థింక్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'బ్రేకింగ్ బ్యాడ్', 'స్ట్రేంజర్ థింగ్స్', 'ద సోప్రానోస్', 'ద వైర్' అట్లాంటి స్టేజ్‌లో 'స్ట్రేంజర్ థింగ్స్' అక్కడికెళ్ళిపోయింది. నిజంగా నేను చెప్పేసినా మళ్ళీ స్ట్రేంజర్ థింగ్స్ అంటేనేమో తెలీదు గానీ ఒక ఒక వేరే లెవెల్ రైటింగ్ ఉంది. అండ్ థ్రెట్ కూడా అదే రేంజ్‌లో ఉంది. 2 అవర్స్ ఎపిసోడ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ 'స్ట్రేంజర్ థింగ్స్' చాలా రైడ్ అయితుంది దాని మీద. అండ్
ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి ఫకింగ్ గ్రేట్. పక్క అది మాత్రం పక్క, మామూలుగా లేదు. అంటే లైక్ ఏం రా ఇంత లేపుతున్నావు అనుకోకండి. మీరు స్టార్టింగ్ నుంచి స్ట్రేంజర్ థింగ్స్ ని ఫాలో అవుతూ ఆ క్యారెక్టర్స్ తో లవ్ లో పడుతూ మైక్, డస్టిన్, విల్, ఎలెవెన్ వీళ్ళందరితో లవ్ లో పడుతూ చూస్తూ చూస్తూ వచ్చినావు అంటే స్టీవ్ గాడు ఎక్కేస్తాడు సెకండ్ సీజన్ కి. స్టీవ్ గారి తోటి డస్టిన్ గారి తోటి థర్డ్ సీజన్ లో నువ్వు ట్రావెల్ అవుతావు. ఫోర్త్ సీజన్ లో ఎటో వెళ్ళిపోతుంది. ఫిఫ్త్ సీజన్ వాటన్నిటిని తీసుకొచ్చి ఇంకా దగ్గర తీసుకొచ్చింది. అంకే దిస్ ఇస్ ది ఎండ్ భయ్యా, ఇంతకంటే ఇంకా బెస్ట్ రైటింగ్ ఇంకే క్యారెక్టర్ కి రాదు అని ఫీలింగ్ తీసుకొచ్చారు. అండ్ ఐ కాంట్ వెయిట్ మ్యాన్, సీరియస్ అంటే కాంట్ వెయిట్. అండ్ ఆల్సో ఐమ్ సాడ్ దట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పీసెస్ ఆఫ్ ఫిక్షన్ ఇస్ గోయింగ్ టు ఎండ్. ఇంకొక 1 వీక్ లో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ మాట్లాడుకోవాలన్నా రీవాచ్ చేస్తాం కానీ మళ్ళీ క్యారెక్టర్స్ తోటి ఇంకా వాళ్ళ స్టోరీ కంటిన్యూ చేయమేమో. మేబీ వీళ్ళు స్పిన్ ఆఫ్ లో ప్లాన్ చేస్తారో తెలియదు కానీ బెస్ట్ టైం భయ్యా నిజంగా. నాకైతే మాత్రం మస్త్ అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్స్. చూడండి, ఇంకా చూడలేదంటే మాత్రం ఇప్పుడు ఒకవేళ కనుక మీరు ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ ఇంకా చూడలేదు, మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అనుకునే వాళ్ళు, నాకు మీ మీద ఎంత జెలసీ వస్తుందంటే ఈ మ్యాజిక్ ని మీరు ఫస్ట్ టైం చూడబోతున్నారు. నేను ఎన్నిసార్లు రివాచ్ చేసినా కానీ ఆ ఫస్ట్ టైం చూసిన మ్యాజిక్ మళ్ళీ రాదు నాకు. 2016, 2017 లో చూసిన ఫస్ట్ సీజన్. అప్పటి నుంచి ఇక అసలు వేరే లెవెల్ ఉండే. ఇంకా చూడలేదంటే మాత్రం చూసేసేయండి. థ్యాంక్స్ డఫర్ బ్రదర్స్. ఇప్పటివరకు అయితే మాత్రం లాస్ట్ ఎపిసోడ్ ఎట్లా పెట్టి మీరు మింగేలా పెడతారు, సూపర్ ఉంటుంది గ్యారంటీ. బట్ స్టిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్ట్రేంజర్ థింగ్స్. ఇంకేం మాట్లాడలేము. మీరు చూసారా లాస్ట్ 3 ఎపిసోడ్స్? ఇంకొక ఎపిసోడ్ ఉంది కరెక్టే, బట్ ఇది నాకు అంతే అయిపోయింది. నన్ను మేజర్ అన్నీ సెట్ అయిపోయినాయి. ఇంకొకటి చాలా చాలా పెద్దది ఉంది, అది బాగా సెట్ చేస్తారని నాకు నమ్మకం అయితే వస్తుంది. మీరు చూసారా? మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ స్పాయిలర్స్ దీని గురించి ఇప్పుడు ఏం మాట్లాడను. జనవరి 1 అయిపోయి ఎపిసోడ్ రాని ఇంకా మాట్లాడేసుకోవాలి. గట్టి లైవ్ చేద్దాం, మాట్లాడదాం. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టేసండి భయ్యా. అండ్ బై.